హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మిర్చి బజ్జీ చేద్దాం రండి. ముందుగా శనగపిండిలోకి జీలకర్ర పొడి, కొంచెం కారం వేసుకొని, వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పక్కన మిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అది పక్కకు పెట్టుకొని, ఆ మిర్చిని మధ్యలో కట్ చేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర, ఉప్పు, కొంచెం అలా కచ్చా పచ్చిగా దంచుకొని దాంట్లో పెట్టుకోవాలండి. ఒక పక్క ఆ పిండిలోకి వాము బాగా నలిపి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా పొడి కూడా వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి తీసి మంచిగా ఇలా చూపించిన విధంగా బజ్జీ వేసుకోవాలండి. అంతే, అది ఎర్రగా కాల్చుకోవాలండి. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. బాగా వేడయ్యే వరకు వాటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి పెట్టి వేయించుకుంటూ ఉండాలి. అట్లా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే, టేస్టీ బజ్జీ, మిర్చి బజ్జీ రెడీ. చూడండి, అట్లా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే, వెరీ టేస్టీ మిర్చి బజ్జీ ఈజ్ రెడీ.